ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రభు అయిన యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని. ఈ మాట మార్కు సువార్తలో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని, మత్తయి సువార్తలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని వ్రాయబడినప్పటికీ కూడా ఈ మాటకి అర్థము ఒకటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఈ మాటను పట్టుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులు బంట్రోతులు ఆయనని హేళనగా మాట్లాడారు. ఏలియాను పిలుస్తున్నాడేంటి, ఈయన నిస్సహాయకుడైపోయాడు అని చెప్పి కొంత ఆయన మీద రకరకాల నిందారోపణలు వేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మ్రాను మీద వేలాడారు. ఉదయం 9 నుంచి 12 వరకు వెలుగులో యేసు ప్రభువారు సుమారుగా 3 మాటలు మాట్లాడితే, మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు చిమ్మ చీకటిలో ఆయన మిగిలిన 4 మాటలు మాట్లాడాడు. ఈ యొక్క మాట చీకటిలో యేసు ప్రభువారు పలికారు ఇంచుమించు 3 గంటలప్పుడు. అనగా 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రభువారు మౌనంగా ఆయన హృదయంలో దాగి ఉన్నటువంటి వేదనను బాధను అంతా కూడా దిగమింగుకొని ఆయన మౌనము దాల్చాడు. చాలా మౌనముగా ఉన్నటువంటి ప్రభువారు ఒక్క పెట్టున కేక వేస్తూ తనలో దాగి ఉన్నటువంటి ఆ బాధ ఆవేదన అంతా కూడా ఒక్కసారిగా పెళ్ళుబుకుతూ పలికినటువంటి మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. అప్పటి వరకు కూడా ఈ లోకంలో యేసు ప్రభువారిని చాలామంది కూడా చెయ్యి విడిచిపెట్టేశారు. ఆయన దగ్గర శిష్యరికము పొందినటువంటి శిష్యులు కానివ్వండి, ఆయన దగ్గర స్వస్థతలు పొందుకున్నటువంటి ప్రజలు కానివ్వండి, ఆయన దగ్గర మేలు పొందుకున్నటువంటి అనేక మంది యేసు ప్రభువారిని చెయ్యి విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రభువారు అంతగా బాధపడలేదు, చింతించలేదు. ఎందుకు అనంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు అంతే కదా, మనలను ఉపయోగించుకొని మన దగ్గర ప్రయోజనం పొంది మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రజలు లోకంలో ఉంటారు. కానీ సాక్షాత్తు దేవుడే, సాక్షాత్తు తండ్రే నా చేతిని విడిచిపెడితే ఇక ప్రభువారు తట్టుకోలేకపోయారు. తన హృదయ ఆవేదనను ఆయన భరించలేకపోయారు. హృదయంలో పెళ్ళిబుకుతున్నటువంటి బాధని, ఆ యొక్క వస్తున్నటువంటి దుఃఖమును ఆవేదనను ఆయన దాచిపెట్టుకోలేకపోయాడు. అందుకే ఒక్కసారిగా ఆయన కేక వేసినట్లుగా మనం చూస్తాం. నా దేవా అనగా అక్కడ 2 పదాలు అక్కడ ఉన్నాయి. నా అనగా తండ్రి అయినటువంటి దేవునితో యేసు ప్రభువారికి ఉన్నటువంటి పటిష్ట సంబంధము, పటిష్ట అనుబంధము ఎంత గొప్పగా ఉందో ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించగలం. కష్టాలలో ఉన్నప్పుడు, నష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు చాలాసార్లు మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసినటువంటి మేళ్ళని గమనించకుండా వదిలిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఇంత క్లిష్ట సమయంలో ప్రభువారు శిలువ మీద వ్రేలాడుతూ కూడా ఆయన దేవుణ్ణి మర్చిపోలేదు. అందుకే నా అనగా కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో కూడా దేవునికి యేసు ప్రభువారికి ఉన్నటువంటి అనుబంధము ఎంత గొప్పదో మనం గమనించగలం. యేసు ప్రభువారి లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నాము అనేటువంటి మాటలు పలికారు. అనగా తండ్రితో ప్రభువారికి ఉన్నటువంటి అనుబంధము, సంబంధము ఎంత గొప్పగా ఉందో, ఎంత పటిష్టంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, ఎంత బలముగా ఉందో, ఎంత బలిష్టంగా ఉందో మనందరం కూడా ఖచ్చితంగా గమనించాలి. ఈ మాట పలుకుతున్నటువంటి క్రమంలో అంతా కూడా చీకటి కమ్మింది అని చెప్పి బైబిల్లో వ్రాయబడింది. అనగా సృష్టి కూడా సృష్టికర్త యొక్క శ్రమలు చూడలేక, బాధలు చూడలేక, ఆయన అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి చూడలేక సృష్టి కూడా స్పందించి చీకటి పడినట్లుగా మనం చూడగలం. సృష్టికర్తకి సృష్టి మీద అధికారం ఉంటుంది. ఈ యొక్క వెలుగు మీద, ఈ యొక్క ప్రపంచంలో నిర్మించబడినటువంటి సమస్త సృష్టి మీద కూడా సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే అధికారం ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుక, ఆయనే సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు గనుక ఈ సృష్టికర్త యొక్క బాధలు చూడలేక వెలుగు కూడా, సూర్యుడు కూడా ముఖం చాటేశాడు. సూర్యుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. సూర్యుడు కూడా వెలుగు ప్రసాదించలేకపోయాడు ఈ భూమి మీద. సాధారణంగా
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అనంటే యేసుప్రభు వారు సిలువ వేయబడినటువంటి కాలాన్ని మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా వేసవి కాలం, ఖచ్చితంగా ఎండలు మండే కాలము, ఎండలు తీక్షణంగా విజృంభించేటువంటి కాలంలో చీకటి కమ్మటం, అది పగటి వేళ ఎలా సాధ్యమవుతుంది? పగటి వేళ చీకటి వస్తుందా, మానవుడికి సాధ్యమవుతుందా అని అంటే అది ఖచ్చితంగా ఎవరికీ కూడా సాధ్యం కాదు. కానీ ప్రభు అయిన యేసు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు కనుక, ఆయన సృష్టి మీద అధికారం ఉంది కనుక, సృష్టి మీద సర్వాధిపత్యం ఆయనకు ఉంది కనుక, ఆయన యొక్క కష్టాలు శ్రమలు చూడలేక సృష్టి కూడా స్పందించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సృష్టి ఎవరికి స్పందిస్తుంది, ఎవరికి సృష్టి స్పందిస్తుంది అని అంటే ఖచ్చితంగా సృష్టికర్త అయినటువంటి దేవునికే స్పందిస్తుంది కనుక యేసు ప్రభు వారి యొక్క శ్రమలు చూడలేక ఇక్కడ సృష్టి స్పందించి వెలుగుని ఇవ్వడం కూడా మానుకుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క చేతిని ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పి ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఈ మాట కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చూస్తాం. అనగా ప్రవచనానుసారముగా యేసు ప్రభు వారి యొక్క మాటని పలికారు. అనగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును, పాత నిబంధన గ్రంథంలో ఎవరి గురించి అయితే వర్ణించబడిందో, మెస్సయాను గురించి, యేసు ప్రభు వారి యొక్క శ్రమలను గురించి ఏ విధంగా అయితే పాత నిబంధన గ్రంథంలో వివరించబడిందో ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారిలో నెరవేర్చబడుతున్నాయి అనేటువంటి దానికి సిలువ మీద ఆయన పలికినటువంటి మాటలు కూడా ఒక నిదర్శనంగా మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారు ఏ మాట పలికినా, ఏ చర్య తీసుకున్నా ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడుగు కూడా ధర్మశాస్త్ర నెరవేర్పు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి సాక్షాత్తు మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం పలు పత్రికల్లో, పలు గ్రంథాలలో మనం చూస్తాం. అనగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటని ఇక్కడ ప్రభువారు సిలువ మీద కూడా నెరవేరుస్తున్నాడు అని అంటే ఆయనకి లేఖనాల పట్ల ఉన్నటువంటి తృష్ణ, లేకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆశ ఆయనలో ఎంత కనిపిస్తుంది. అలాగే ప్రవచనాలు నెరవేర్చేటువంటి క్రమంలో ఆయనకు ఉన్నటువంటి ఆశ ఎంత గొప్పగా ఉందో, వాక్యానికి ఆయన ఎంత విలువ ఇస్తున్నాడో ఖచ్చితంగా మనం గమనించాలి. ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థ సత్యాలేంటి? యేసు ప్రభు వారిని దేవుడు ఎందుకు చెయ్యి విడిచిపెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా మనం ఆలోచన చేస్తే ఒక 3 విషయాల్ని నేను మీకు తెలియచేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, వాస్తవానికి యేసు ప్రభు వారు ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాడు, తండ్రి ఎడపాటును తట్టుకోలేకపోయాడు, తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని విడిచిపెట్టడానికి ఆయన సాహసం చేయలేకపోయాడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టలేకపోయాడు. అందుకే తనలో ఉన్నటువంటి బాధని వ్రెల్లగక్కుతూ పలికినటువంటి ఈ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. ఈ 3 విషయాలు ఎందుకు దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాడు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మానవునికి దేవునికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని సమసిపోజేయటానికి, అలాగే మనల్ని కూడా శాప విముక్తులని చేయడానికి, అలాగే మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టేశాడు. ప్రాథమికంగా యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే మనకి మరింత దగ్గరగా ప్రభువారు రావడానికి, మన చేతులని ఆయన పట్టుకోవడానికి యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పి ప్రాథమికంగా మనకి అవగాహనకు వస్తే, దీన్ని కొంత ఎక్స్టెన్సివ్గా మనం స్టడీ చేస్తే ఎందుకు దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టాడు అని అంటే మొట్టమొదటిగా మానవునికి దేవునికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని తీసివేయటానికి, శత్రుత్వాన్ని సమసిపోజేసి మిత్రత్వము దేవునికి మానవునికి మధ్యలో కలగజేయటానికి యేసు ప్రభు వారి యొక్క చేతిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టాడు అని చెప్పి మనం గుర్తించాలి. వాస్తవానికి మానవుడు దేవుడు చాలా స్నేహంగా ఉండేవారు. ఏదేను తోటలో ఆదాము అవ్వ నివసిస్తున్నప్పుడు దేవుడు ఏదేను తోటలో ఆదాముతో మాట్లాడాడు, సంభాషణ చేశాడు, స్నేహితుల వలె మాట్లాడాడు, వారితో ఎంతో సమయం గడిపి మిత్రువు వలె దేవుడు ఆదాము ఎంతో సమయం మాట్లాడుకున్నారు, సహవాసం చేశారు. కానీ సైతాను శోధనలకు లొంగిపోయినటువంటి ఆదాము ఎప్పుడైతే
సైతానికి లొంగిపోయాడో, పాపము ఆదాములో ప్రవేశించిందో, ఆయన పాపమును సహించేటువంటి దేవుడు కాదు గనుక ఆదాముని ఏదైనా తోటలో నుంచి బహిష్కరించాడు, ఏదైనా తోటలో నుంచి దేవుడు వెళ్ళగొట్టాడు. కాబట్టి ఆదాముకి దేవునికి ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది. ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి మానవ జాతికి, ప్రతి మనిషికి కూడా వారసత్వంగా సంక్రమించింది. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పాపిగా జన్మిస్తున్నాడు గనుక దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు గనుక, పాపము అంటే దేవునికి అసహ్యము గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, పవిత్రుడు, నిర్దోషి గనుక ఆయన పాపిని ప్రేమిస్తాడు తప్ప పాపాన్ని ద్వేషిస్తున్నాడు గనుక, మనిషిలో ఉన్నటువంటి పాపమును ఆయన అసహ్యించుకుంటున్నాడు గనుక పాపి అయినటువంటి మనిషిని ఆయన దూరం పెట్టాడు. పాపి అయినటువంటి మనిషి దేవునికి శత్రువుగా తయారయ్యాడు. మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధంలో చాలా చాలా దూరము ఏర్పడింది, వ్యత్యాసము వచ్చేసింది. దేవునికి మనిషికి ఇప్పుడు ఏ సంబంధము కూడా లేదు. దానికి కారణం ఏంటి అని అంటే పాపము. కాబట్టి ఈ పాపము పోవాలి అని అంటే, మనిషిలో దాగి ఉన్నటువంటి పాపము పోవాలి అని అంటే తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించటం ద్వారా మనిషిలో దాగి ఉన్నటువంటి పాపముని యేసు ప్రభువారి మీద వేయుట ద్వారా యేసు ప్రభువారు ఆ మానవ జాతి మీద ఉన్నటువంటి పాప భారాన్ని మోయుట ద్వారా ఇప్పుడు ఏ మనిషి కూడా పాపి కాదు, ఏ మనిషి కూడా పాప భారాన్ని మోయాల్సినటువంటి పని లేదు. శత్రుత్వాన్ని మిగిల్చినటువంటి ఈ యొక్క పాపాన్ని తుడిచి వేయటానికి యేసు ప్రభు వారి పాపమంతా కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు గనుక ఇక ఏ మనిషి కూడా పాప బంధకాలలో చిక్కుకొనకుండా ఉండాలి అని చెప్పి మానవునికి దేవునికి ఉన్నటువంటి శత్రుత్వానికి కారణమైనటువంటి ఈ పాపమంతా కూడా యేసు ప్రభు వారి మీద వేసుకున్నట ద్వారా ఇక పాపము నుంచి విముక్తుడైనటువంటి మనిషి యేసు ప్రభువారి ద్వారా దేవునికి మానవునికి ఒక పటిష్టమైనటువంటి బంధము ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టేశాడు. శత్రువులుగా ఉన్నటువంటి మనలని, పాపులుగా ఉన్నటువంటి మనలని, అనేకమైనటువంటి పాపాలు చేసి ఆయన నామానికి అవమానం కలుగు చేస్తున్నటువంటి మనలని దేవునికి దగ్గరగా వెళ్ళాలి అనంటే అది సాధ్యమేనా? దేవునికి దగ్గరగా వెళ్ళాలి అనంటే, దేవునితో సంభాషించాలి అనంటే, దేవునితో సహవాసం చేయాలి అనంటే, తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడాలి అనంటే, దేవునితో మనము మిత్రువుగా ప్రవర్తించాలి అనంటే, దేవునితో మనం అతి దగ్గరగా సమీపించాలి అనంటే ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇక్కడ అసాధ్యమును యేసుక్రీస్తు ప్రభువారు సాధ్యపరిచాడు. పాపులమైనటువంటి మనలని ఆయన ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా మనల్నందరినీ కూడా శిలువ చెంతకి తీసుకొని వచ్చి పరిశుద్ధులుగా యేసు ప్రభువారి యొక్క రక్తము మనల్నందరినీ కూడా తీర్చిదిద్దింది. శత్రువులమైనటువంటి మనలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేయాలి, మిత్రులుగా చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో యేసు ప్రభువారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు 6 నుంచి 8వ వచనంలో వరకు కూడా మనం చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం అక్కడ వ్రాయబడింది. మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనేటువంటి మాట. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ శత్రువులమై ఉండగానే, ఇంకనూ ఆయనకు దూరస్తులమై ఉండగానే, ఇంకా ప్రపంచ ధర్మమును నెరవేర్చేటువంటి లోకస్తులుగా మనం ఉండగానే, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి తలంపులు, లోక కోరికలను నెరవేర్చేటువంటి వ్యక్తులుగా లోకములో చెడి పడి తిరుగుతున్నటువంటి మనల్ని ఇక ఎవరు రక్షించటానికి, ఏ యోగ్యత, రక్షించబడటానికి ఏ యోగ్యత, ఏ అవకాశము, ఏ అర్హత లేనటువంటి మనలని, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఏ అవకాశము లేనటువంటి మనలని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చింది ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన నలగగొట్టబడినటువంటి శరీరము ద్వారా మనము దేవునికి దగ్గరగా తీసుకొని రాబడ్డాము అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇది మీ యొక్క ఘనత కాదు, మీ యొక్క ఖ్యాతి కాదు, మీ యొక్క అర్హత కాదు, మన యొక్క యోగ్యత కాదు, మన యొక్క గొప్పతనము అంతకంటే కాదు, మన యొక్క
అర్హతలు, యోగ్యతలు ఏవి కూడా దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని రాలేదు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తము ద్వారా మాత్రమే మనము దేవునికి మిత్రులుగా మారడానికి దేవుడు ఇష్టపడ్డాడు. గనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిని ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన విడిచిపెట్టుట ద్వారా మనము యేసు ప్రభు వారి యొక్క చేతిని పట్టుకొని దేవునికి సమీపించేటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము మనందరికీ కూడా ప్రసాదించబడింది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మనందరం కూడా చెడిపడి ఉన్నటువంటి సమయంలో కుమారత్వపు హోదాని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉండగా యేసు ప్రభు వారి ద్వారా దేవుని కుమారులుగా మనం పిలువబడుటకు మనందరికీ కూడా అధికారము అనుగ్రహించబడింది. అథారిటీ త్రూ జీసస్ టు బికమ్ సన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సాక్షాత్తు దేవుని యొక్క కుమారులుగా మనందరం కూడా తీర్చిదిద్దబడాలి. మనందరం కూడా దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో పిలవబడాలి అని మీరు ఆలోచన చేస్తే ఎవరి ద్వారానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు, అనుసంధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. సమాధాన బలిని ఆయన శిలువ మీద అర్పించట ద్వారా, సమాధానార్థమైనటువంటి బలిని ఆయన శిలువ మీద అప్పగించుకునడం ద్వారా, చేయుట ద్వారా మనల్నందరినీ కూడా దేవునితో సమాధానపరిచాడు, సమాధానాన్ని తీసుకొని వచ్చాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆయన దేవునికి మనుషులకి మధ్యలో ఏదో ఒక చీలికలు పేలికలు తీసుకొని రావడానికి ఆయన రాలేదు. కానీ మనల్ని ఆయన యొక్క సమాధానార్థమైనటువంటి శిక్ష ద్వారా, సమాధాన బలి ద్వారా మనందరం కూడా దేవునికి అతి సమీపస్తులుగా తీసుకొని రాబడ్డాము అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అనంటే, మనకి దేవునికి ఉన్నటువంటి శత్రుత్వమును లేకపోతే పాపమును కొట్టివేసి శత్రువులను మిత్రులుగా చేయడానికి ప్రభు అయిన యేసు ప్రభు వారు శిలువలో శాయశక్తుల తన రక్తాన్ని చిందించడం ద్వారా మనం దేవునికి మిత్రులుగా చేయబడ్డాము అనే విషయాన్ని మీరు గుర్తించాలి. రెండవదిగా యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, రెండవదిగా మనల్ని శాప విముక్తులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు మనం చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. సో శాప విముక్తులుగా చేయడానికి, శాపము నుంచి పాపము నుంచి మనల్ని విడుదల చేయడానికి యేసు ప్రభు వారి యొక్క చేతిని తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. శాపము, పాపము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదాము నుంచి వచ్చింది. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మానవుని యొక్క పాపాన్ని తీసివేయటానికి, తుడిచివేయటానికి దేవుడు ప్రయత్నం చేశాడు. కానీ మానవునికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు, ఆజ్ఞలు, కట్టడులు నెరవేర్చుట ద్వారా మానవుడు పాపం నుంచి బయటికి రావడానికి సాయశక్తుల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మానవుని యొక్క పాపాన్ని తీసి వేయడంలో ధర్మశాస్త్రము విఫలమైంది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులు, కట్టడలు ఉన్నవి ఉన్నట్టు పాటించటం మానవునికి కష్టమైంది, క్లిష్టమైంది. ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి మానవులని విడిపించటానికి ఆయనే మానవ రూపముగా ఈ లోకానికి వచ్చి, ఆయనే శిలువలో మరణించటం ద్వారా, ఆయనే దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించటం ద్వారా ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి మనము యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తము ద్వారా విడిపించబడి మనందరం కూడా విముక్తులను చేయబడ్డాము. పాప పరిహారము చెల్లించబడింది ఎక్కడ అనంటే శిలువలో. మనందరం కూడా శాప విముక్తులమయ్యాము యేసు ప్రభు వారి యొక్క శిలువ ద్వారా. వాస్తవానికి ధర్మశాస్త్రంలో చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా షరతులు విధించబడ్డాయి. పాపము తొలగించబడటానికి గొర్రెల రక్తం కానీ, కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ, వివిధ జంతువుల యొక్క రక్తము బలిపీఠం మీద చిందించబడటం ద్వారా, జంతు బలి ద్వారా, ఆ బలి అర్పణ ద్వారా, చాలా రకాలైనటువంటి బలులు సమర్పించడం ద్వారా, యాజకుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడం ద్వారా పాపము పరిహరించబడింది అని చెప్పి ఒక తాత్కాలిక
సర్టిఫికేట్ అనేది ప్రజలకు ఇవ్వబడేది, కానీ ప్రజలు మరలా వెళ్ళి పాపం చేసేవారు, మరలా వచ్చి జంతు బలి అప్పగించేవారు. ఇవన్నీ కూడా మరలా చేయడం ద్వారా ధర్మశాస్త్రము పాపము కాడి నుంచి మానవులను విడిపించడంలో ఫెయిల్ అయింది అని మనం చెప్పొచ్చు. అయితే ధర్మశాస్త్రం విఫలమైంది కాబట్టి దేవుడు ఊరుకున్నాడా? పాపము నుంచి మానవులను విడిపించాలి అని చెప్పి దైవ సంకల్పం కాబట్టి ధర్మశాస్త్రము చేయలేనటువంటి పనిని దేవుడు చేస్తూ తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మానవుని మీద మోపబడినటువంటి భారాన్ని, శాప కాడిని, వాటన్నిటినీ కూడా తొలగించటానికి ఆ దైవ కుమారుడు యేసు ప్రభువారి లోకానికి వచ్చి మనలందరినీ కూడా శాప విముక్తులుగా చేసి, స్వాతంత్రులుగా చేసి, స్వేచ్ఛ అనుభవించటానికి, స్వేచ్ఛను స్వాతంత్ర్యం ద్వారా మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించటానికి, మన మీద మోపబడినటువంటి పాప శాప కాడి నుంచి మనలందరినీ కూడా తొలగించటానికి, విడిపించటానికి, స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసు ప్రభువారి లోకానికి వచ్చి పాపులమైనటువంటి మన పట్ల ప్రేమ చూపించి శాపముగా ఉన్నటువంటి మనలని, పాపము చేస్తున్నటువంటి మనలని ప్రేమించి సిలువలో రక్తాన్ని చిందించి శాప విముక్తులుగా ఆయన మనల్ని తీర్చిదిద్దాడు అని చెప్పి మీరు గుర్తించాలి. శాప విముక్తులుగా ఆయన మనల్ని చేశాడు, శాపము నుంచి విడిపించాడు, రాబోతున్నటువంటి శిక్ష నుంచి విడిపించాడు, రాబోతున్నటువంటి నిత్య నరకాగ్ని గుండము నుంచి విడిపించాడు. అందును బట్టే ఆయన విముక్తి ప్రదాత, విముక్తి దాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనందరికి కూడా స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు గొర్రెల రక్తంతో కానీ, మేకల రక్తంతో కానీ, ఏ జంతు బలి కానీ ఇప్పుడు ఏమీ కూడా అవసరం లేదు. ఏ జంతు బలి కూడా మనల్ని పాపము నుంచి విడుదల చేయటం కుదరని పని, అసాధ్యము. ఎందుకోసమనంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసు ప్రభువారు తానే స్వయముగా రక్త అర్పణ చేయుట ద్వారా మనందరం కూడా పాప విమోచన చేయబడ్డాము, పాప విడుదల మనందరికి కూడా వచ్చింది, శాప విముక్తులము మనమయ్యాము. ఈ విధంగా శాప విముక్తులుగా చేయబడడానికి, పాప విముక్తులుగా చేయబడటానికి, పాప పరిహారము ప్రతి మనిషికి కూడా అందించటానికి ప్రభు అయిన యేసు ప్రభువారి యొక్క చేతిని దేవాతి దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. సో శాప విముక్తులుగా చేయడానికి యేసు ప్రభువారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మూడవదిగా ప్రియులారా, మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి, నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభువారి యొక్క చేతిని తండ్రి విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. సో దేవుడు యేసు ప్రభువారి యొక్క చేతిని విడిచిపెట్టాడు. దానికి కారణం ఏంటి అని అంటే, శత్రుత్వం సమసిపోవడానికి, శాప విముక్తులుగా చేయడానికి, అలాగే నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి. ఇక్కడ మనం ఒక మాట చూసాము, దేవుని నీతిగా మనము అవ్వడానికి. లోక నీతి వేరు, దేవుని నీతి వేరు. లోక సంబంధంగా మనందరం కూడా నీతిమంతులము అని చెప్పి లోకం మనల్ని గుర్తించినప్పటికీ కూడా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల లాంటిది కనుక దేవుని దృష్టిలో మనందరం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. అందును బట్టి దేవుని నీతిగా మనందరం కూడా తీర్చిదిద్దబడాలి అనే ఉద్దేశంతో పాపము ఎరుగని ఆయనను, నిజంగా యేసుప్రభువారు ఏమైనా పాపం చేశారా? ఆయన లోకానికి వచ్చి ఎవరినైనా హింసించారా, బాధించారా, ఎవరినైనా ఇబ్బందులు పెట్టారా? ఆయన బోధల ద్వారా ప్రపంచ మానవాళికి మేలే జరిగింది తప్ప ఆయన బోధల ద్వారా ఎవరికీ కూడా ఏ కీడు జరగలేదే, ఏ హాని జరగలేదే. ప్రతి వ్యక్తి కూడా బాగుపడాలి, ప్రతి వ్యక్తి కూడా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారు తన యొక్క బోధల ద్వారా అనేక మంది జీవితాలని కట్టడానికి, మార్చడానికి ఆయన ఎంతగానో ప్రయత్నం చేశారే. పాపము ఎరుగనటువంటి ఆయన మన కోసము పాపముగా తీర్చిదిద్దబడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు. అందును బట్టి బైబిల్లో కూడా ఉంది కదా, పాపులలో చేరక
ప్రత్యేకముగా ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడు, ఆయన పవిత్రమైన దేవుడు, నిర్దోషి అయిన దేవుడు, నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించునా అని చెప్పి సవాలు విసిరినటువంటి మహనీయుడు ఆయన. ఏ పాపము కూడా ఆయనలో లేదు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించినటువంటి దేవుడు, పరిశుద్ధుడిగా తన యొక్క మరణ పర్యంతము కూడా ఈ లోకంలో మానవుడు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో మాదిరిగా చూపించినటువంటి దైవ కుమారుడు ప్రభు అయిన యేసు ప్రభు వారు. ఆయన ఏ పాపము చేయలేదండి. కానీ ఎందుకు ఆయన శిక్షకు అప్పగించబడ్డాడు? ఎందుకు ఆయన సిలువలో రక్తాన్ని చిందిస్తున్నాడు? ఎందుకు ఆయన నలగగొట్టబడుతున్నాడు? ఎందుకు ఆయన మండుటెండలో ఆయన సిలువ మీద రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? మనలని పాపులుగా ఉన్నటువంటి మనలని ఆ పాపమంతా కూడా తన మీద వేసుకున్నట్టు ద్వారా ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు మనందరం కూడా ఏమయ్యాం తెలుసా? ఈ పనిని ఎవరైతే విశ్వసిస్తారో, ఈ బలిని ఎవరైతే విశ్వసిస్తారో, ఈ యొక్క కార్యమును ఎవరైతే నమ్ముతారో వారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతారు. ఎందుకోసమో తెలుసా? నీ పాపము నా పాపము క్రయధనము అక్కడ చెల్లించబడింది. నీ పాపముకి నా పాపముకి క్రయధనము అక్కడ చెల్లించబడింది గనుక, విలువైన రక్తము ఆయన కార్చాడు గనుక ఇక పాప భారము, పాప శాపము మన మీద లేకుండా చేసి నీతిమంతులుగా అంటే లోక సంబంధమైన నీతి కాదు, లోక సంబంధమైనటువంటి న్యాయాధిపతులు ఇచ్చేటువంటి నీతిమంతుడు అనేటువంటి తీర్పు కాదు ఇక్కడ దేవుడు తీర్చేది. దేవుని నీతిగా. ఈ రోజున మానవుల దృష్టిలో మనం నీతిగా ఉండుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో నీ యొక్క రహస్య జీవితం ఏంటి? రహస్య పరిస్థితి ఏంటి? నీ యొక్క హృదయములో ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు అన్నీ కూడా గమనిస్తున్నాడు, అన్నీ కూడా చూస్తున్నాడు. ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా పాపిగా ఉన్నటువంటి నన్ను రక్షించు, పాపము చేసి నీకు దూరముగా ఉన్నటువంటి నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ఒక్కసారి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నిన్ను కూడా నీతిమంతుడుగా తీర్చిదిద్దడానికి, ఆయన నీతిగా నిన్ను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనుక ఈ రోజున 4వ మాటలో అనేకమైన సత్యాలు. పాపము చేయనటువంటి ఆయన మన కోసం పాపముగా తీర్చిదిద్దబడ్డాడు. వాస్తవానికి యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టాడు. దానికి కారణం ఏంటి అనంటే, వారి ఇరువురి మధ్య బంధము చాలా పటిష్టంగా ఉంది. వారి ఇరువురి మధ్యలో అనుబంధము చాలా గొప్పగా ఉంది, చాలా బలీయంగా ఉంది. కానీ ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అనంటే, నీ కోసము నా కోసమే, నీ పాపముల పక్షమున ఆయన మరణిస్తున్నాడు గనుక, నీ కోసం నా కోసం ఆయన తన సిలువ మీద రక్తాన్ని చిందిస్తున్నాడు గనుక, దేవుడు యేసు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టుట ద్వారా మనకి అతి సమీపముగా యేసు ప్రభు వారు రావడానికి, ఆయన చేతిని మనం పట్టుకోవడానికి, ఆయన చేతిని మనం పట్టుకొనడం ద్వారా దేవునికి మనకి ఉన్నటువంటి శత్రుత్వం సమసిపోతుంది. ఆయన చేతిని మనం పట్టుకొనడం ద్వారా శాప విముక్తులుగా మనం తీర్చిదిద్దబడదాం. ఆయన చేతిని మనం పట్టుకొనడం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతాం. ఈ 4వ మాటలో యేసు ప్రభు వారి యొక్క చేతిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడో చాలా క్లుప్తముగా, చాలా కూలంకషంగా, చాలా వివరణాత్మకంగా మీరు తెలుసుకున్నారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, అయా మీరు ఈ లోకానికి వచ్చి నాయన సిలువలో మరణించే క్రమములో అద్భుతమైనటువంటి 7 మాటలు పలికారు నాయన. వాటిలో 4వ మాట మేము ధ్యానించాం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఎందుకు ప్రభువా? ఎందుకు విడవాల్సి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? అయా కారణాలు మేము చూసాం. శత్రువులైనటువంటి మమ్మలను మీ దగ్గరికి తీసుకొని రావడానికి, శాప విముక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దటానికి, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దటానికి యేసు ప్రభు వారు సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు ఎంతగా శ్రమించారో, ఎంతగా ఆయన పరితపించారో మేము చూడగలుగుతున్నాం. అయ్యా మా జీవితాలలో ఇంకా పాపము ఉంటే ప్రభువా, మీకు విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఇంకా శత్రువులుగా మేము పరిగణించబడుతుంటే అయ్యా మమ్మల్ని క్షమించండి, కరుణించండి, కాపాడండి, భద్రపరచండి. నీ సన్నిధిలో
నిలవబడేటువంటి యోగ్యతను, అర్హతను మాకు అనుగ్రహించి, శిలువ రక్తము ద్వారా మమ్మల్ని ప్రోక్షించి, మా హృదయములను మీ రక్తముతో అభిషేకించి, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ, ఈ 4వ మాట ద్వారా ఎందరైతే మీ యొక్క ఆత్మీయ సత్యాలను తెలుసుకున్న వారందరినీ కూడా దీవించి, బలపరచి, ఆయన ఆత్మీయ యాత్రలో దిగ్విజయంగా ముందుకు సాగేటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.